నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విశేషాలు, ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేదు. ఆయన అసెంబ్లీకి రావడం, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి రాడు అనుకున్నారు అసెంబ్లీకి. నిన్న ఆయన మాట్లాడిన తీరు చూస్తే కనుక అసెంబ్లీకి వెళ్ళి ఉపయోగం కూడా ఉండదు, ప్రజలకు ఏం ఉపయోగం లేదని కూడా మాట్లాడడం జరిగింది. చాలామంది ఆయన అసెంబ్లీకి రాడనుకున్నారు. అనూహ్యంగా అసెంబ్లీకి రావడం, ప్రమాణ స్వీకారం, అభివాదం చేయడం, తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. సమావేశాల్లో లేరు. ఏం చెప్తారు ఆయన గురించి? అంటే నేను కూడా చెప్పా అసెంబ్లీకి రాడని, కానీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఆయన మనస్తత్వం ఏంటంటే అందరూ అనుకున్న చేయడు, ఇంకేదో చేస్తాడు, చేసి తన ప్రత్యేకతని నిలుపుకుంటాడు. అంటే ఇంతమంది చెప్పారు కదా ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీకి వస్తాడు అని చెప్పిన తర్వాత ఎస్ నేను రెడీ, పోరాటానికి సిద్ధం అని చెప్పినట్టుగా వచ్చాడు. వచ్చిన తర్వాత అది మంచి లక్షణమే. వీ మస్ట్ అప్రిషియేట్. అసెంబ్లీకి ఆ ఓటమిని కూడా భరించి, అంటే ముఖంలో కనిపించినప్పుడు కూడా బాధ, వచ్చి అసెంబ్లీకి రావడం మాత్రం మంచి పని చేశాడు. తర్వాత మరి ఇంకా అసెంబ్లీ తీరు చూసినట్టయితే గెలిచిన వాళ్ళది హడావిడి, ఓడిపోయిన వాళ్ళదేమో బాధ, ఈ రెండు సరి సమానంగా ఉంటాయి. వీళ్ళ ఆనందం ఎంత ఉందో వాళ్ళ బాధ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే అసెంబ్లీ గేటు కూడా తాకనబోనని చెప్పినటువంటి రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు ఇత్యాది వర్గం అంతా, అంటే వాళ్ళని నిజంగా తలలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా అసెంబ్లీ గేటు లోపలికి రావడం కాదు, ఆయన్ని ఇక్కడ సీఎంని పక్కన పెట్టి ఆయన్ని ఆహ్వానించే విధానం, ఆయన తాలూకు ఆయనకి స్వాగతం చెప్పే విధానం మాత్రం ఎనీవే మొత్తానికి ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అక్కడ అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని కావలించుకోవడం ఎలా ఉందంటే, అసలు నువ్వే నాకు సీఎం పదవి ఇచ్చావు, నీ రుణం ఎలా తీర్చుకుంటాను నేను, ఇలా తప్ప అని కౌగిలించుకోవడం కానీ, ఆయన తాలూకు ఆయన కళ్ళల్లో ఆనందం కానీ, మనస్ఫూర్తిగా నవ్వడం కానీ చాలా బాగుంది మాట. అది అసెంబ్లీ ఏముంది, అందరూ కలిసి ప్రమాణ స్వీకారాలు చేయడం కానీ ఏమి లేదు కదా, మాట్లాడుకునేది ఏమి లేదు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాత బాటనే పడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలండి? అయ్యా, ప్రజల తీర్పుని నేను శిరసావహిస్తున్నాను, తెలుసో తెలియకో నా వల్ల ఏదైనా తప్పులు జరిగినట్టయితే మన్నించండి, నా ప్రవర్తన కానీ నా తాలూకు పరిపాలనలో కానీ ఇంకా ప్రజలకు ఏదైనా లోపం కల్పించినట్టయితే వాటిని సరిదిద్దుకుంటాను అని ఇలా చెప్పాలి. కానీ లేదు నేను బాగానే ఇన్ని చేశాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చానంటే ఏంటి, ఇదంతా ఇచ్చావు కరెక్టే, నువ్వు ఇవ్వలేదని చెప్పడం లేదు. వాళ్ళు చేరాయా, దళారులు తినేశారా, ఊళ్ళో ఎంతమందికి ఇచ్చారు, మరి ఈ లోతుకి ఎందుకు వెళ్ళవు నువ్వు? అది ఇచ్చే దాంతోపాటు జాతి సంపద, ఆంధ్ర ప్రజల తాలూకు సంపద, ప్రభుత్వ భవనాల్ని, ప్రభుత్వ భూముల్ని కబ్జాలు కూడా జరిగాయి. ఎలా జరిగాయో నువ్వు ఎంక్వైరీ చేయించావా? ప్రభుత్వ ఆస్తులనేమో నువ్వు దోచుకోవడం కాదు, నువ్వు ఆక్రమించుకున్నావు. తర్వాత ఏంటంటే ఇక్కడ మన పరిపాలనకు కావలసినటువంటి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంపద మాట, ప్రభుత్వ భవనాలు, అవి దేనికి వాడుకుంటున్నావు, ఎలా వాడుకుంటున్నావు అన్నది ఎవరికి తెలియని పరిస్థితి మాట ఇక్కడ. ఇకపోయినట్టయితే నువ్వు అసలు స్టార్టింగ్లోనే ఆ ప్రజావేదికను కూల్చేయడం కానీ, అమరావతి పేరు లేకుండా 3 తాలూకు రాజధానుల పేరు ఎత్తడం కానీ, ఆ దిశగా మీరు అక్కడ సరౌండింగ్ ఏరియాల్లో ల్యాండ్ కబ్జా చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. నువ్వు ఇచ్చినవి కొత్తగా ఇచ్చినవి అంటూ లేవు, పేర్లు మార్చావు తప్ప ఇచ్చింది అంటూ లేదు. కానీ నిరుద్యోగుల్ని పెంచేశావు,
తాగుబోతుల్ని పెంచేశావు, నువ్వు అన్నమాట నువ్వు నిలబెట్టుకోలేదు. ఈ బెల్ట్ షాపులన్నింటినీ కూడా బంద్ చేయకపోతే మీ దగ్గర నుంచి ఓట్లు అడగనని చెప్పావు నువ్వు. మరి ఎలా ఓట్లు అడిగావు అంటే లోపం ఉంది కదా. పోనీ యువత పూర్తిగా అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది, ప్రబలిపోతుంది. వాళ్ళ కోసం ఒక పరిశ్రమ తీసుకొచ్చే ప్రయత్నం చేసావా? లా అండ్ ఆర్డర్స్ పూర్తిగా నాశనం అయిపోయాయి. ఎంతమందికో గాయాలు, ప్రశ్నించిన గుర్తు నొక్కేయడం, గట్టిగా అడిగినట్టు తల పగలగొట్టడం, నామినేషన్ వేస్తే చెయ్యి నరికేయడం. మరి ఇత్యాది కార్యక్రమాలండి మీరు పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా ఎంక్వైరీ చేయించారండి? నువ్వు ఉమ్మన్ కమిషన్ పెట్టుకున్నావు. ఉమ్మన్ కమిషన్ పెట్టుకుని ఏం చేసావు అయ్యా? వాసిరెడ్డి పద్మకి నువ్వు డబ్బులు ఇచ్చావు తప్ప, డబ్బులు దోచుకుంది తప్ప, ఆవిడ సొంత కార్యక్రమాలకి, ఆ సొంత కార్యక్రమాలు ఏవో అందరికీ తెలుసు. మహిళా కమిషన్ నుండి తన పనులు చేసుకుంది, పనులు చేయించుకుంది, అక్కడ పనులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మాట అది. మరి ఆవిడ గురించి ఎంక్వైరీ చేసావా నువ్వు? ఏం చేసింది? దిశ చట్టం అని చెప్పావు. ఎంతమందికి నువ్వు న్యాయం చేసావు? ఎంతమందికి నువ్వు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నావు? ఎంతమందికి న్యాయం చేసావు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. సార్, ఈ రోజు అయితే ప్రమాణ స్వీకారం అయిపోయింది సార్. ప్రమాణ స్వీకారం ముగిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు చూస్తే అసెంబ్లీకి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు అన్నాడు. ప్రమాణ స్వీకారం చేయాలి, చేయకపోతే విమర్శలు వస్తాయి. వచ్చిండు, ఆయన బాధ్యత నిర్వర్తించిండు, వెళ్ళిపోయినాడు. రేపు నుంచి లేదా అసెంబ్లీ సమావేశాలకి ఆయన కానీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కానీ వచ్చే అవకాశం ఉందంటారా? ఇక్కడ నేను అదే చెప్పదలుచుకున్నాను. ఆయన తీరు మారలేదని చెప్పడానికి ఏంటంటే ఇవన్నీ ఉంటుండే కూడా ఇప్పుడు కూడా నువ్వు అసెంబ్లీకి వచ్చే ముందే కొడాలి నాని మాట్లాడాడు జనంతో. ఏమిటి మేమేం దాచుకున్నావా అని చెప్పాడు. దోచుకున్నావో దాచుకోలేదో ఆ రుషికొండ మీద కట్టడం తప్పు. ఆ తప్పని కేంద్రం చెప్పింది, మిగతా నిపుణులు చెప్తున్నారు అన్నమాట. అంటే రాజ్యాంగ నిపుణులు కూడా ఎవడేం చేస్తాడని మళ్ళీ అదే పాత విధంగానే పాత పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఎస్, డేరీ గారు అందుకే పాత విధానంగా కొడాలని, పాత విధానంతో అంబటి రాంబాబు కూడా మాట్లాడుతారు. ఇది అట్లాంటి భాషని పూర్తిగా మరి వనిత ఎవరు ఉన్నారు కదా, దేవుడా ఏం చేస్తుందో తెలియదు కానండి. లాంగ్వేజ్ విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకా నిద్రపోతున్నారేమో ఆలోచిస్తాను అన్నమాట నేను. ఇప్పుడు లా అండ్ ఆర్డర్స్ ఎప్పుడు చాలా సీరియస్గా ఉండాలండి. లేకపోతే మళ్ళీ అంతకుముందు గవర్నమెంట్ ఎలాగుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఎలాగ ఆలోచించేసరికి 5 సంవత్సరాలు అయిపోతాయి. అటువంటి పరిపాలన ఎవరికి ప్రజలు కోరుకోవటం లేదు. ఆలోచించేసరికి 5 సంవత్సరాలు అయిపోయినట్టయితే మరి ప్రజలు ఎలా బాగుపడతారండి? అలా కాదు, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఏమిటా బొచ్చు పీకేది? గవర్నమెంట్ నా బొచ్చు పీక్కోమని చెప్తావు, వ్యక్తులను అనొచ్చు, కావాలంటే ఫర్నిచర్ ఇచ్చేస్తాము, అదే వ్యక్తులను అనొచ్చు అండి. అంతేగా గవర్నమెంట్ వ్యవస్థను అనకూడదు. ఇప్పుడు నువ్వు ఏం పీకుంటే అది వ్యవస్థ. అది వ్యవస్థ అంటే కొన్ని సమున్నత విలువలతో కూడుకున్నటువంటి వ్యవస్థ. ఒక లా అండ్ ఆర్డర్స్ కానీ, ఒక పోలీస్ వ్యవస్థ కానీ, ఒక న్యాయ వ్యవస్థ కానీ, చట్టాలు ఉన్నాయి, దానికి యాక్సెస్ ఉన్నాయి, దానికి నామ్స్ ఉన్నాయి. నువ్వు నేను తీసుకున్న నిర్ణయం ఏంటితే వ్యక్తిగతంగా బొచ్చు పీక్కుంటావు అంటే అది నీ సంస్కారం. ఓ వ్యవస్థ మీద అది తప్పండి. కెమెరాలు బాత్రూమ్ లో పెడుతున్నారు, ఫ్యాన్ లో పెడుతున్నారు. అవునండి, మీ తాలూకు ఎవరి పెర్మిషన్ లేకుండా అది ఆయన సొంత నివాసం కాదు అది. ఇప్పుడు అంటున్నారండి, మరి ఆయన సొంత నివాసం కాకపోతే గవర్నమెంట్ భవనానికి అంత ఫండ్ శాంక్షన్ చేస్తారా? అసలు దీని ఫండ్ అంటూ శాంక్షన్ చేశారా? దీని మీద చర్చ జరిగిందా? మిగతా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారా? ఏది లేకుండా నువ్వు ఇష్టారాజ్యంగా నువ్వు కూర్చున్నా, బాత్రూములు ఉన్నా, హాల్లో ఉన్నా, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నా సరే సముద్రం కనిపించాలి. నీకు సముద్రం కనిపించేలా కట్టుకున్నావు నువ్వు. దీనికి ఏ సమాధానం చెప్దాం, తెలివిగా సమాధానం చెప్తున్నావు అనుకున్నప్పుడు కూడా రేపు పొద్దున వాళ్ళ నామ్స్ ప్రకారంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. నువ్వేం చేయలేవు. నువ్వు ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి, అంటే నార్మల్గా మనం తెలంగాణలో చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలో వచ్చిన కొన్ని రోజులకే ప్రతిపక్ష పార్టీ అక్కడ ధర్నాలు కానీ, నిరసనలు కానీ వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వెళ్ళడం, ఇవన్నీ మనం చూసాం. మన చిహ్నం మార్పు చేసినప్పుడు కేటీఆర్ చార్మినార్కి వెళ్ళడం చూసాం. సో ఇక్కడ ప్రభుత్వం మీద మళ్ళీ వైసీపీ అసెంబ్లీకి రాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళి నిరసనలు, నినాదాలు చేసే అవకాశం ఉందంటారా? అలా చేస్తే ఎలా ఉంటుంది? అంత లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మేకపోతు గాంభీర్యమును, దీన్ని ప్రెజర్ టాక్టిక్స్ అంటారన్నమాట. ఏంటంటే
ఏదో ఒకటి అప్పుడు అసలు చర్చలే జరగలేదు. అసలు అసెంబ్లీలో మన సెషన్సే స్టార్ట్ కాలేదు. పెళ్లి కానటువంటి మహిళకి 1500 ఇస్తా అన్నావు, ఉద్యోగం రాని వాళ్ళందరికీ 3000 ఇస్తా అన్నావు, అదే 40-50 దాటే వాళ్ళకి అంత ఇస్తా అన్నావు, వికలాంగులకి ఎంత ఇస్తా అన్నావు, ఇప్పుడు 3 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఏంటి అంత వేషాలా? వాడు అంటాడు స్పెషల్ స్టేటస్ అంటాడు. స్పెషల్ స్టేటస్ గురించి అడగకపోవడం పాపం అంటాడనమాట. పాపం ఏంటి ఇంకేమి అదే జగన్మోహన్ రెడ్డి అంటాడండి. అంటే మరి నువ్వు 5 సంవత్సరాల నుండి ఏం చేసావు? 5 సంవత్సరాల నుండి మీరు స్పెషల్ స్టేటస్ గురించి నీకు వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయని ప్రపంచం అందరికీ తెలుసు కదా. ఏం చేస్తావు నువ్వు? అందువలన ఇది ప్రాజెక్ట్ యాక్టివిటీస్ అన్నమాట. మళ్ళీ మేము పడతాం, నోరు ఎత్తనవు, మా నోరు పెద్దది అని అంబటి రాంబాబు కొడాలి నాని రేపు వల్లభనేని వంశీ కూడా అడుగుతాడేమో తెలియదు. అనిల్ కుమార్ యాదవ్, రోజాను అంటే వీళ్ళందరూ అక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సజ్జలు లేడు, ఇంకెవరో ఉంటారు, స్క్రిప్ట్ రాసిస్తారన్నమాట. ఇది మన రోజా చేత మాట్లాడండి, మాట్లాడించండి, ఇది అంబటి రాంబాబు చేత మాట్లాడించండి అని ఇది చెప్తుంటారు. ఆ ప్రకారం చేస్తారు. అలాగే నాశనం అయిపోయాడు కదా, అది గుర్తించమంటున్నాను నేను. ఇవాళ అందరికీ స్క్రిప్టులు రాసి ఇచ్చేసి అంటే వాళ్ళు చదువుతుంటే ప్రెస్ మీట్లో ఉంటుంటే నువ్వు అది పైశాచిక ఆనందాన్ని పొందుతున్నావేమో కానీ ఈ సమయంలో నువ్వు చేయవలసిన పని అది కాదు అని జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా చెప్పాలి ఎవరైనా. బాధ్యాలు ఎందుకండి అలా బాధ్యాలు వాయించి రేపు ఫలితాలు వస్తాయన్నా సరే 150, 160 అని చెప్పారు మేధావులు. అర్థమైంది? అది కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఇంకా ఏం మొదలు కాలేదు కదా, సాధ్యాలు చూడాలి కదా, హనీమూన్ పీరియడ్ ఉంటుంది కదా. 1 సంవత్సరం కూడా కాకుండా అన్ని మాటలు మాట్లాడితే ఎలాగవుద్ది? ఒకవేళ వాళ్ళు చెయ్యిపోయినట్టు రేపు జూలై 1కి పెన్షన్ పడలేదనుకోండి, మనమే అడుగుతాం. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది సార్ జగన్మోహన్ రెడ్డిది? నెక్స్ట్ స్టెప్ ఏంటిదండి? గలబా సృష్టిస్తాడండి. అలా అండ్ డాక్టర్స్ కొంచెం డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అనుకుంటున్నాడు మహిళ ఉందనుకోని, మహిళ కాదు, అక్కడ చంద్రబాబు ఉన్నాడు, అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అక్కడ ఏం చెప్తే అది చేయవలసిందే. కానీ ఈ మహిళ ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోవడం కదా, పరిపాలన అనుభవం కావాలి కదా. అనుభవం కావాలంటే చంద్రబాబుతో ఖచ్చితంగా చంద్రబాబు ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తే ఆ విధంగానే చేసుకోవాలి. అనుభవం ఆయనకు ఉంది కాబట్టి. ఈయనేం చేస్తారంటే భయభ్రాంతులు చేసేటువంటి మొత్తం నుంచి ఆ విధానమే ఉంది. సమాజంలో భయభ్రాంతులు చేసినట్టయితే మళ్ళీ వస్తుంది. ఆయన ఉద్దేశం ఏంటి? ఈ ఓటింగ్లో ఏదో ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, మోసం జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. మేము ఓడిపోలేదు, అందులో మోసం జరగబట్టే మేము ఓడిపోయాం అనేది ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటాడు. అది చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తే అది చట్టరీత్యా నేరం కదా. మరి అంతకుముందు నీకు 151 సీట్లు వచ్చినప్పుడు ఏం చేశావు నువ్వు? అప్పుడు వీళ్ళు నోరు ఎత్తలేదే. ఏదో ఒక రోజు ఏదో మాట్లాడారు, అంటే ఏదో జరిగింది అని చెప్పుకున్నారు, కానీ ఏదో జరిగిందని చెప్పుకున్నారు. అందుకే నీలాగా ఖచ్చితంగా రాజముద్ర వేయలేదు కదా. ఈఎంలన్నీ ట్యాంపరింగ్ జరిగాయి, ఏదో జరిగిందా అంటే ఈ విధంగా ప్రజల్లో ఒక రాంగ్ మెసేజ్ మళ్ళీ మొదటి నుంచి పంపిస్తున్నాడు అన్నమాట. కొడాలి నాని ఓడిపోయినాడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిండి అనేది అందరికీ తెలిసిన విషయమే సార్. అయితే ఇప్పుడు కొడాలి నాని ప్రభుత్వం మారిన తర్వాత వేరే ఎమ్మెల్యేలో అంటే మాజీ ఓడిపోయిన వాళ్ళందరూ మాజీలో టోన్ తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మనం నెల్లూరుకు సంబంధించి ఆయన అనిల్ కుమార్ యాదవ్ గట్టిగా అరిచి మాట్లాడేవాడు. ఆయన మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు పవన్ కళ్యాణ్ గెలిస్తే. అవును, నేను సవాల్ చేసినాను, ఆ సవాల్ని వాళ్ళు స్వీకరిస్తే కదా, స్వీకరించలేదు అన్నారు. చాలామంది మాట్లాడినారు, రోజా వెంట్రకు కూడా పీకిలాడు, చిట్కనీలు అవన్నీ, వీళ్ళందరూ సైలెంట్ అయిపోయినారు. కానీ కొడాలి నాని మాత్రం ఈరోజు చూసిన అంటే నిన్న మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఓడిపోయినా కూడా ప్రభుత్వం పోయినా కూడా ఆయన అట్లనే మాట్లాడుతున్నాడు. సో ఆయన పైన చర్యలు తీసుకుంటే అవకాశం ఉంటే ఎట్లా తీసుకుంటారు సార్? ఓడి వీళ్ళ మాటల్లో అర్థవంతమైన మాటలు కాదండి. ఓ ఛాలెంజ్ చేసినట్లయితే నీ ఛాలెంజ్ నీ స్వీకరిస్తున్నానని ఎవరు అంటారండి? మీ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తామని 151 మందిలో కనీసం 100 మంది అని ఉంటారు. ఈ రాజకీయ సన్యాసం చేశారా? అర్థమైందా? అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు దానికోసం కాదు, ఆయన చాలా లౌడ్గా మాట్లాడేసి
ఏ ప్రతినిధి కూడా అలా మాట్లాడు, అలా లౌడ్గా మానేసి అంటే అశ్లీలంగా కూడా మాట్లాడాడు, బూతులు కూడా మాట్లాడాడు. దానికి హట్ అవుతారు కానండి, చిన్న చిన్న వాటికి ఎవరు హట్ అవుతారండి? హట్ అవరు. అది మీరు రోజు ఎంత మాట అన్నదండి, మా జగనన్న ఎడమి కాడి చిటికన వేళ్ళు అంటే వెంట్రుకతో పాటు చెయ్యదని చెప్పినటువంటి రోజాని ఎక్కడ కొట్టాలి, ఎలా బుద్ధి చెప్పాలి? వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలండి. తీసుకోకపోతే మళ్ళీ అదే ఇది రిపీట్ అవుద్ది. మీరు 147 ఎంత ఉన్నారు చూసారా, మీరు ఎంతమంది ఉన్నప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ అవుద్ది. మళ్ళీ 10 మంది చాలు స్ప్రెడ్ అయిపోతారు. మీకు మంచి జరగాలంటే చాలా టైం పడుతుందండి. 10 మంది కొట్టాలంటే ఏముంది, ఓ చరిత్ర అయిపోద్ది. 10 మంది చచ్చిపోయారు అనుకోండి వరుసగా, ఏముంది ఆ సంఘటన నిలిచిపోతుంది కదా. అలాగే ఆ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఏదో ప్లాన్ ఉందన్నమాట. అది అంటే కుతంత్రాలు జరుగుతున్నాయి. సజావుగా వీళ్ళు పరిపాలన సాగనివ్వరు. ఏదో వీళ్ళ ఆలోచన ఉందో, మన మనుషులు కొనుక్కుందాం అన్న ఆలోచన ఏదో ఉంది. అసలు ప్రతిపక్షం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఆయనకి మంచి ప్లాన్ ఉంటుంది. మన ప్లాన్ లేకుండా రాడు. ఓకే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళేటప్పుడు హౌస్ మొత్తం కూడా చప్పట్లు, బెంచ్లు తరమడం ఇవన్నీ కూడా మనం చూసాం అసెంబ్లీ సమావేశాలు. పవన్ కళ్యాణ్ని ఎందుకు సార్ వైసీపీ వాళ్ళు అంత తక్కువ అంచనా వేసినారు? పవన్ కళ్యాణ్, రోజా అన్నది, కొడాలి నాని, ఈవెన్ అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించగానే, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు చూసి బయటకు వచ్చి పొత్తు ప్రకటించగానే వీళ్ళు నా ఈ వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడారు. 3 పెళ్లిలు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, పవన్ కళ్యాణ్ పైన ఉన్న విమర్శలు. ఎందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, ఒక స్టార్ని, ఒక పార్టీ స్థాపించిన వ్యక్తిని పట్టుకొని ఎందుకు అంత తక్కువ అంచనా వేసినారు? తక్కువ అంచనా వేయడం కాదు, చెప్పాను కదా అంతవరకు బాగానే. కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చాయి, కానీ ఆయన తాలూకు అరెస్ట్ సందర్భంగా ఆయన అది ఒక ఛాన్స్గా తీసుకున్నాడు. అలాగే పిఠాపురంలో చంద్రబాబు నాయుడు ఇన్ రిటర్న్ పిఠాపురంలో ఇండిపెండెంట్గా నెగ్గేటువంటి వర్మని తీసుకొచ్చి ఈయనతో కలిపాడు. నేను పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత అప్పగిస్తున్నాను, నువ్వు పవన్ కళ్యాణ్ విజయాన్ని నాకు బహుమతిగా ఇవ్వు, యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీలు ఇచ్చినట్టయితే నీకే మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇస్తాను, తగిన భరోసా కొంచెం నువ్వు ఊహించిన జాబే ఇస్తానన్నట్టుగా మాట్లాడాడు. అయితే అందరూ అలాగే సార్ అంటారు, ఊరుకుంటారు. అలా కాకుండా వర్మ గారు మాత్రం మనసా వాచ కర్మణ కష్టపడి ఆయన్ని పవన్ కళ్యాణ్ని మంచి మెజార్టీతో గెలిపించాడు. లేకపోయినట్టు వర్మ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ ఓవర్ నైట్ అక్కడ సక్సెస్ అవ్వలేడు కదండి. వర్మ గారి తాలూ ఓట్లు అన్నీ పడ్డాయి. తర్వాత ఉప్పెనలాగా ఈ మన సోషల్ మాధ్యమాలే బాగా పెంచి పోషించాయి. ఆ పాత్ర ఆయన మర్చిపోకూడదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు పార్టీ మారాలి, పవన్ కొంచెం అధికారంలో రావాలి అనే ఉద్దేశంతో ఎక్కడ చూడండి ఎవరో 4-5 అమ్ముడు పోయిన వాళ్ళు మాట్లాడారు కానండి, మామూలు నీతివంతంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా పవను చంద్రబాబు వస్తే ఈయనకి ఆవేశం ఉంది, ఆయనకు ఆలోచన ఉంది, ఆలోచన ఆవేశం కలిస్తే మంచి పరిపాలన అందిస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు గెలిపించారన్నమాట. అదొక అంటే ఫ్యాషన్ అయిపోయిందండి. సింగపూరు, జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా, అరౌండ్ ది ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు కథలు వచ్చేసారన్నమాట. ఒక్కొక్కరు 15 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి రాని వాళ్ళు కూడా ఈ పవన్ కళ్యాణ్ గెలుపుని చూడడానికి వచ్చారన్నమాట. అదొక క్రేజ్, అదొక వేవ్. సార్ చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం వల్లనే కూటమికి గెలిచింది. పవన్ కళ్యాణ్ కూడా 21 గెలిచినాడు, 2 లోక్సభలు కూడా గెలిచినాడు అంటున్నారు. ఒకవేళ సపరేట్గా పోటీ చేస్తే పరిస్థితి ఎట్లా ఉండేది సార్? ఇద్దరు విడివిడిగా పోటీ చేస్తే ఇద్దరు పోయేవారండి వైసీపీకి. అక్కడ పవన్ కళ్యాణ్ తెలివితేటలంటే ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో అప్పుడు కొట్టాడా ఛాన్స్ అనుకున్నాను నేను. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే బీజేపీ తను గెలవాలి కదా. ఇంతవరకు ఆంధ్రదేశంలో బీజేపీ పార్టీకి ఉన్న సీట్లన్నీ 1 తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇక్కడ.
అందువల్ల పొత్తు పెట్టుకున్నారు, బాగానే ఉంది, బాగానే ఎస్టాబ్లిష్ అయింది. 6 సీట్లు గెలుచుకున్నారు, 8 సీట్లు గెలుచుకున్నారు. గెలుచుకున్న తర్వాత ఏంటంటే ముందు వీరి మధ్య సయోధ్య, ఐకమత్యం ఇవన్నీ వెరసి ఒక కట్టడిగా అంటే కూటమిగా పనిచేయడం వల్ల ముగ్గురికి లాభించారండి. ఎవరికి వారు ఇండివిజువల్గా పనిచేసినట్టయితే డెఫినెట్గా కొంత ఎఫెక్ట్ ఉండేది. ఇప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడికే మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుందని అనుకోలేము మనం. ఎవరికి వాళ్ళే అంటే వాళ్ళే క్యాన్వాసింగ్ చేసుకుంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మరి పురంధేశ్వరి కలిసేసరికి అదొక ఓటు చీలిపోలేదు. ఓట్లు చీలిపోకుండా మేము ముగ్గురు ఒకటే, కేంద్రం మాతోనే ఉంటుంది, మేము గెలిచినప్పుడు కూడా కేంద్రం నుంచి మీకు కావాల్సిన నిధులను తీసుకురాగలము, ఇట్లాంటి నమ్మకాలు కలుగుతాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అంటే ఎట్లాంటి అధికారం ఉందంటే మోదీ పక్కన ఉన్నట్టయితే వాళ్ళ అన్న ఇద్దరు తీసుకెళ్ళి పరిచయం చేశాడు, ఏదో చిన్నపిల్లలు ఫ్రెండ్స్ పరిచయం చేసుకున్నట్టుగా. మరి ప్రజల నమ్మకం ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ ఏమైనా చేయగలనని. అటువంటి ప్రయత్నాలు జరిగాయి ఈయనకి. అందువల్ల ఆ ముగ్గురు కూటమిగా కలిసేసరికి పవర్ డిక్లేర్ అయిపోయింది వాళ్ళకి. ఓకే. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చూస్తున్నాం మంత్రి, ఆయన కూడా ఆయన శాఖకు సంబంధించి ఇన్స్పెక్షన్ మొదలుపెట్టినాడు మంత్రిగా. సినిమా యాక్టర్స్ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టు మనం చూడలేదు సార్. ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, హాట్రిక్ ఎమ్మెల్యే, చాలామంది ఉన్నారు, మురళీమోహన్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. సో ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక మంచి పరిపాలన ఇస్తారు, ప్రజలకు సేవ చేయాలనే భావంతో వస్తారు, వాళ్ళు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడరు అంటారు. అనేది ఉదాహరణలు మనకు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన శాఖకు సంబంధించి మంచి శాఖలు తీసుకున్నాడు. ఆయన గ్రామాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ అని కూడా తీసుకోవడం జరిగింది ఆయన. సో ఆయనది ఎలా ఉంటుంది అంటారు? అది చూడాలండి, ఎందుకంటే మాటలు నేను నమ్మను కదా. అది వాడు మాటలు వేరు, అన్నిటికంటే తేలికని ఏంటంటే మాటలే కదా. అయితే నమ్మసక్యంగా మాట్లాడాడు, మరి కార్యాచరణలో ఎలా ఉంటాడో మనం చెప్పలేంగా. చూద్దాం, అన్ని సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి, సమీక్ష చేస్తున్నాడు, ప్రక్షాళన చేస్తూ ఉంటున్నాడు, నేను అన్న మాటలు నెరవేర్చుకుంటా అంటాడు. ముందు పిఠాపురంలో నెరవేర్చుకోవాలి, ఎందుకంటే ఆయన పిఠాపురంలో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకొని ఆధ్యాత్మిక నగరంగా మారుస్తూ ఉన్నాడు కదా, అది మార్చి చూపించమనండి. మత్స్యకారులు ప్రామిస్ చేశాడు, ఆ ప్రామిస్ నిలబెట్టుకోమని చెప్పండి. అలాగే 2 దత్తపీఠానికి ఇక్కడ దుర్గామాత ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఏదో పెద్ద ఇంటర్నేషనల్ ఆధ్యాత్మిక యూనివర్సిటీ కూడా తీసుకొస్తా అన్నాడు, ఏమన్నాడు. మొత్తానికి అవన్నీ చేస్తే ఒక్కొక్కటిని. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా వర్మ గారు అంటే ఎవరు మర్చిపోయినా పవన్ కళ్యాణ్ మర్చిపోకూడదు వర్మ గారిని. కనుక ఆయన ఒక స్థాయిలో నిలబెట్టి ఆల్మోస్ట్ ఆయన పిఠాపురానికి ఆయనే ఎమ్మెల్యే అన్నట్టుగా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పాలి. ఎమ్మెల్సీ కూడా చేయాలి ఆయన, లేకపోతే అవసరానికి వాడుకొని నన్ను వదిలేశాడు అనేటువంటి ఆ ప్రస్తావన వస్తుంది అన్నమాట. ఓకే, రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.